ఇంతవరకు పాడిందంతా ఏమిటి బాబు? ఒక దైవ ప్రార్థన గురుగారు ప్రార్థన గుర్తుగా తీసుకున్నాం. ఇప్పుడు మనం పాడవలసింది ఏమిటయ్యా? ఈ దుర్గాదేవి జీవిత చరిత్ర కథగా చెప్పాలండి చూడండమ్మా, దుర్గాదేవి ఎలా పుట్టిందో ఎలా పెరిగిందో మన ఆంధ్రాలో కోనసీమలో చూడండమ్మా, మహాతల్లి రాయవరం అనే గ్రామంలో మహాతల్లి ఎంత పేరుగా ఉన్నదో దేవి కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఆకాశల్యులు అన్నాశ్రములు సభాప్రోజులందరూ కూడా అవి చేసి ఏకాంధ్రవతో దృక్షతో అందరూ కూడా గోవింద నామస్వరం సరించారండి. దుర్గామల్లేశ్వరి మాత గోవింద. ఏమంటే గురి గారు మీరు పోయిందో అనమన్నారా? వీళ్ళందరూ అన్నారండి పోయిందో. ఏం పోయి భోజనాల టిఫిన్లే భోజనాల టిఫిన్లు సంతగా చేశారండి. ఏం పోయింది బాబు? వీళ్ళందరికీ ఏం పోయి అనుకున్నారండి చెప్పమంటారా? ఆరణికు మా అదేనండి బాబు. డాక్టర్ అక్క వంటల బాబు ఏం చేస్తున్నారు? తర్వాత నల్లపిల్ల తెల్లపిల్ల కలిసి ఒకళ్ళే ప్రేమించారండి. వాళ్ళిద్దరు కలిసి ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటో. ఈ మధ్య కొత్తగా కూడా వచ్చిందండి. అదేనండి దిమ్మముడి. బ్రహ్మముడి. మరి ఇంకోటి వచ్చిందండి. ఏంటి? అయ్యే మొగుడి రేకులు. పేరు మార్చారండి. చూడండమ్మా, ఉన్నంటి వారికి దేవుడు ఒక్కటి, లేనంటి వారికి దేవుడు ఒక్కడే. రాత్రి రాడు గోయిందంటాడా? అది ఒక్క రాడు కాబట్టి మూగవాడు గోయిందంటాడా? ఆడికి నోరు లేదు కాబట్టమ్మా భగవంతుని నిర్ణయాలు ఇచ్చాడు. ఎవరు కూడా గోవింద నామస్వరం సరిగ్గా ఉండాలి. ఏడు మండల వాడా గోవింద దేవి కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి నాయన.